అందరికీ నమస్కారం, శుభోదయం. నేను మీ అశ్విని. మీరు చూస్తున్నారు అశ్విని సుదర్శనం. ఒక ఆహ్లాదకరమైన ఉదయం, ఒక మంచి రోజుకి ప్రారంభం. ఈ వీడియోలో తులసి కృష్ణులకు పూజ చేస్తూ ఒక మంచిని వర్ణించే ఒక మంచి కావ్యం రామాయణం గురించి మాట్లాడుకుందాం. రాబోయే తులసి పూజలు చేసుకునే వీడియోలలో మనం రామాయణం గురించే మాట్లాడుకోబోతున్నాం. ఈ సృష్టిలో ధర్మం, సత్యం, న్యాయం తగ్గిపోతున్న కాలంలో మానవాళికి మార్గదర్శకంగా నిలిచే ఒక మహానుభావుని కథను లోకానికి అందించడానికి దైవ సంకల్పం మొదలైంది. ఆ కథే రామాయణం. ఒకప్పుడు భారతదేశ భూమిపై పవిత్రమైన గంగానదీ తీరానికి సమీపంలో ఒక ప్రశాంతమైన ఆశ్రమం ఉండేది. అక్కడ నివసించేవాడు మహాతపస్వి మహర్షి వాల్మీకి. తపస్సు, ధ్యానం, వేదాధ్యయనం, శిష్యులకు ఉపదేశాలు ఇవ్వడం ఇవే ఆయన జీవితం. కానీ వాల్మీకి మహర్షి మనసులో ఒక ప్రశ్న ఎప్పటికీ తిరుగుతూనే ఉండేది. ఈ లోకంలో నిజంగా పరిపూర్ణమైన పురుషుడు ఎవరైనా ఉన్నారా అని. శక్తివంతుడు మాత్రమే కాకుండా కేవలం ధర్మవంతుడైన వాడు, విజయాన్ని కోరుకునేవాడు మాత్రమే కాకుండా సత్యాన్ని ఆచరించేవాడు, ఇలా సర్వసులక్షణాలు, సర్వసుగుణాలు ఉన్న పురుషుడు ఎవరైనా ఉన్నారా అని ఒకటే ఆలోచించసాగాడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఆశ్రమం అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో దేవర్షి నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వీణానాదంతో, ముఖంలో దివ్యమైన కాంతితో సర్వలోక సంచారి అయిన నారదుడు ఆశ్రమంలో అడుగుపెట్టాడు. వాల్మీకి మహర్షి నారదుని చూసి ఆనందంతో లేచి వినయంగా నమస్కరించాడు. అతిథి సత్కారం చేసిన తరువాత వాల్మీకి తన హృదయంలోని ప్రశ్నను నారదునితో విన్నవించుకుని వాల్మీకి ఇలా అన్నాడు: ఓ మహర్షి నారద, ఈ లోకంలో అన్ని గుణాలు కలిగిన ఒక ఆదర్శ పురుషుడు ఉన్నాడా? ధర్మాన్ని విడువనివాడు, సత్యానికి కట్టుబడి ఉన్నవాడు, ధైర్యంతో కూడినవాడు, కృతజ్ఞతను మర్చిపోనివాడు, కోపాన్ని జయించినవాడు, జ్ఞానం వినయం కలిగినవాడు, ప్రజల హితాన్ని కోరుకునే రాజు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్న విన్న నారద మహర్షి కొంతసేపు మౌనంగా నిలిచాడు. ఆ తరువాత చిరునవ్వుతో ఇలా అన్నాడు: వాల్మీకి, నీవు అడిగిన అన్ని గుణాలు కలిగిన ఒక మహానుభావుడు ఈ భూమిపైనే ఉన్నాడు. ఆ మాటలు విని వాల్మీకి కళ్ళల్లో ఆశ వెలిగింది. నారదుడు కొనసాగించాడు: ఆయన పేరు శ్రీరాముడు. ఈ ఒక్క నామం వాల్మీకి హృదయానికి తాకింది. నారదుడు శ్రీరాముని గురించి వివరించడం ప్రారంభించాడు. శ్రీరాముడు అయోధ్యాధిపతి దశరథ మహారాజు కుమారుడు. అతడు బాల్యంలోనే విద్య, వినయం, శౌర్యం నేర్చుకున్నవాడు. తండ్రి మాటను దైవవాక్యంలా భావించినవాడు. రాజ్యాన్ని కోల్పోయినా ధర్మాన్ని వదలనివాడు. నారదుడు ఇలా చెప్పాడు: శ్రీరాముడు తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ప్రశాంతంగా స్వీకరించాడు. వనవాసం వచ్చినా కోపంతో కాకుండా ధర్మంతోనే స్పందించాడు. అతడు తన శత్రువుల పట్ల కూడా న్యాయం పాటించాడు. అరణ్యంలో నివసిస్తూ కూడా సాధువులను రక్షించాడు. అధర్మాన్ని ఎదుర్కొన్నాడు. భార్య సీత పట్ల అపారమైన ప్రేమ, తమ్ముడు లక్ష్మణుడిపై అచంచలమైన స్నేహభావంతో ఉండేవాడు.
అతడు కేవలం రాజు కాదు, అతడు మానవుడిగా ఎలా జీవించాలో చూపిన ఒక ఆదర్శ పురుషుడు. నారదుడు రాముని జన్మ నుండి రావణ సంహారం వరకు మొత్తం కథను సంక్షిప్తంగా వివరించాడు. ఈ చిన్న కథ విన్న వాల్మీకి మహర్షి ఆనందంతో నిండిపోయాడు. అతని హృదయం భక్తితో కంపించింది. తదనంతరం వాల్మీకి ఇలా అనుకున్నాడు, ఇలాంటి మహానుభావుని కథ లోకానికి తెలియాలి, భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలవాలి. అనుకున్నదే తడవుగా అదే క్షణంలో వాల్మీకి మనస్సులో ఒక మహాకావ్యం జన్మించింది. ఇలా నారద మహర్షి ఉపదేశంతో వాల్మీకి హృదయం నుంచి పుట్టింది రామాయణం. ధర్మానికి రూపం ఇచ్చిన ఈ మహాకావ్యం యుగయుగాల పాటు మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ లోకంలో మనుషులు శక్తిని కోరుకుంటున్నారు, సంపదని కోరుకుంటున్నారు. కానీ ధర్మాన్ని పూర్తిగా ఆచరించి జీవించేవారు నిజంగా ఉన్నారా? ఈ సందేహమే రామాయణానికి విత్తనం నాటినట్టయింది. ఎందుకంటే వాల్మీకి కేవలం దేవుని కథ కాదు, మానవుడిగా ఆదర్శంగా నిలిచే కథ లోకానికి ఇవ్వాలనుకున్నాడు. నారదుడు స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పాడు. శ్రీరాముడు తన శక్తితో కాదు, తన ప్రవర్తనతో గొప్పవాడు. అతడు దేవుడిగా పూజింపబడినప్పటికీ ముందుగా మంచి కుమారుడు, మంచి భర్త, మంచి అన్న, మంచి రాజు. అందుకే రామాయణం కేవలం పూజా గ్రంథం కాదు, అది జీవితానికి మార్గదర్శిని లాంటిది. వాల్మీకి రాసిన ఈ మహాకావ్యం ఒక యుగానికి మాత్రమే కాదు, ఎన్ని తరాలు మారినా, ఎన్ని రాజ్యాలు నశించినా రామాయణం మాత్రం నిలిచి ఉంటుంది. ఎందుకంటే ఇందులో అధికారానికి కాదు, ధర్మానికి విలువ ఉంది. బలానికి కాదు, సహనానికి స్థానం ఉంది. ప్రతీకారానికి కాదు, న్యాయానికి గౌరవం ఉంది. అందుకే రామాయణం కాలాన్ని దాటిన కథ అయింది. నారద మహర్షి కేవలం కథ చెప్పడానికి రాలేదు, వాల్మీకి హృదయంలో దాగి ఉన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఈ లోకానికి ఇంకొక గ్రంథం అవసరం లేదు, ఈ లోకానికి ఒక జీవన విధానం అవసరం. అందుకే నారదుడు రాముని కథను వాల్మీకి చేతుల మీదుగా లోకానికి అందించాలి అని అనుకున్నాడు. వాల్మీకి మహర్షి పూర్వంలో ఒక సాధారణ మనిషి, తప్పులు చేసినవాడు, మార్గం తప్పినవాడు. కానీ ధ్యానం, జ్ఞానం, తపస్సు ద్వారా తన జీవితాన్నే మార్చుకున్నవాడు. అలాంటి వ్యక్తి చేతుల్లోకి రామాయణం రావడం యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే తప్పుల నుంచి ధర్మం వైపు నడిచిన వాడే ఇతరులకు సరైన మార్గం చూపగలడు. ఈ రామాయణంలో అన్ని కాండాలు గొప్పవే, కానీ బాలకాండం అన్నింటికీ పునాది. ఎందుకంటే ఇక్కడే రాముని గుణగణాలు పరిచయం చేసేది. కథ ఉద్దేశం, స్పష్టత, ధర్మం అంటే ఏమిటో నిర్వచించడం, ఇవన్నీ బాలకాండంలోనే ఉన్నాయి. బాలకాండం లేకపోతే రామాయణం పూర్తి కాదు. ఇలా ఒక ప్రశ్నతో మొదలైన ప్రయాణం ఒక మహాకావ్యంగా మారింది. వాల్మీకి ప్రశ్న, నారదుని సమాధానం, రాముని జీవితం, ఈ మూడు కలిసే రామాయణం. రామాయణం అంటే యుద్ధాల కథ కాదు, రాజ్యాల కథ కాదు. అది తండ్రి మాటకు విలువ ఇచ్చిన కుమారుని కథ, అరణ్యంలో కూడా ధర్మాన్ని వదలని మనిషి కథ, అధికారంలో ఉన్న విషయాన్ని కోల్పోని రాజు కథ. అందుకే రాముడు దేవుడిగా మాత్రమే కాదు, మనిషిగా ఆదర్శంగా నిలిచాడు.
ఈరోజు మన జీవితాల్లో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని పరీక్షలు ఎదురైనా రామాయణం చెబుతున్న సందేశం ఒక్కటే: ధర్మాన్ని వదలకండి, సత్యాన్ని విడువకండి, కష్టం వచ్చినా మార్గం తప్పకండి. ఇదే బాలకాండం మొదటి సర్గ మనకు ఇచ్చే మొదటి సందేశం. రామాయణ ప్రయాణం ఇక్కడ మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చివరగా తులసమ్మకి మీరు కూడా నాతో పాటు ప్రదక్షిణ చేసేయండి. పూజ అయిపోయింది. రామాయణంలోని మొదటి సర్గ కూడా పూర్తి అయింది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.